జర్నలిస్ట్ పృథ్వీరాజ్ గారు అండ్ విఠల్ పటేల్ గారు, సరే మీరు ఏం మాట్లాడినారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తాను. మాలల మీద విషం కక్కుతున్న మీరు ఈరోజు మీరిద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మీకు బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఒక మాలోడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దామోదరవ సంజువయ్య సీఎంగా అయినప్పుడు మొట్టమొదటి సైన్ చేసింది మున్నూరు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ. ఈరోజు మీరు మాలల మీద విషయం కలుపుతున్నారు. మీ ఎజెండా బీజేపీని మోయడమే, అది స్పష్టంగా మాకు అర్థమవుతుంది. బ్లాక్మెయిలింగ్ ఎజెండా మీది. అయితే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. పార్లమెంట్లో రీసెంట్లీ వచ్చినటువంటి చర్చ, ఆ చర్చ ఏంటంటే 1 ఆగస్టు రోజున సుప్రీంకోర్టులో సబ్ కేటగరైజేషన్ మీద తీర్పు వచ్చింది కదా, మరి దీని మీద భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి అని ప్రశ్న వస్తే అప్పుడు లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రస్తుతం మేము ఎటువంటి సబ్ కేటగరైజేషన్ చేయదలుచుకోలేదు అని మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో చెప్పిండు. దానికంటే ముందు 26 జూలై 2023న ఇదే నరేంద్ర మోడీ క్యాబినెట్ మినిస్టర్ నారాయణ స్వామి రిజర్వేషన్లలో వర్గీకరణ చేసే ఆలోచన పార్లమెంట్కు లేదు, ఇప్పట్లో దాని గురించి మేము ఆలోచించట్లేదు అని చెప్తాడు. ఇదే నరేంద్ర మోడీ ఎవరైతే సుప్రీంకోర్టు ద్వారా దొడ్డి మార్గాన రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి సలహాలు సూచనలు ఇప్పించారో అదే నరేంద్ర మోడీ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం ఆ బీజేపీని తెర మీదికి తేవడానికి, బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తేవడానికి కృష్ణమాదిగా వాళ్ళతో కుమ్మక్కై ఒక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. దానికి కొమ్ము కాస్తున్నది విఠల్ అండ్ పృథ్వీరాజ్. వీళ్ళ ఎజెండా బీజేపీని స్థాపించడం, ఇక్కడ కాంగ్రెస్ పాలనను డిస్టర్బ్ చేయడమే. కాబట్టి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.